స్టార్ హీరోలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అభిమానుల కోలాహలం ఎలాగో ఉంటుంది. మరోపక్క దురాభిమానుల ట్రోలింగ్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి మాస్ హీరో సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆ రోజు మొత్తం కోలాహలమే. నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో రామ్ చరణ్ని చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు. ఎలాంటి కంటెంట్ని రామ్ చరణ్ని చూడాలనుకుంటున్నామో అలాంటి కంటెంట్తోనే మా ముందుకు రాబోతున్నాడని, ఖచ్చితంగా ఈ చిత్రంతో రామ్ చరణ్ భారీ కంబ్యాక్ని ఇచ్చి 1000 కోట్ల రూపాయల గ్రాస్ మార్కుని కొల్లగొడతారని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ టీజర్ని విమర్శించే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఈ టీజర్ని చూసిన వెంటనే రంగస్థలం చిత్రం తాలూకు ఛాయలు ఉన్నాయని కొందరు, క్రికెట్ షాట్స్ని చూసి నాని దసరా మూవీలాగా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేవలం ఒక్క షాట్ని చూసి సినిమా అలా ఉంటుందని చెప్పటం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. దసరా చిత్రంలో క్రికెట్ ఎపిసోడ్ కేవలం ఒక సందర్భం మాత్రమే. కానీ పెద్ద చిత్రం పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న రూరల్ బ్యాక్డ్రాప్ చిత్రం. కాబట్టి ఆ రెండు సినిమాలకు అస్సలు పోలికే లేదని, రెండు స్టోరీలు వేరని అంటున్నారు. పైగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కేవలం క్రికెట్ ఆటగాడు మాత్రమే కాదు, కబడ్డీ, ఫుట్బాల్, కుస్తీ ఇలా అన్ని ఆటల్లోనూ ఆరితేరిన నిష్ణాతుడనమాట. మట్టిలో మాణిక్యంలాగా మిగిలిపోయిన ఈ కుర్రాడి ప్రతిభ దేశం మొత్తానికి తెలుస్తుందా లేదా అనేది చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఢిల్లీలో మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్పై కుస్తీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ అందించే మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి హైలైట్ కానుంది. టీజర్లోనే ఆయన విశ్వరూపం చూపించేశాడు. తమన్, డప్పులు, అనిరుద్ మ్యూజిక్ని విని విని బోర్ ఫీల్ అయిన ఆడియన్స్కి ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాస్త కొత్తగా అనిపించింది.